స్పెయిన్ దేశంలో భాగంలో కోర్డోబా దగ్గర 2 హైస్పీడ్ రైళ్లు ఢీకొన్నాయి. ఒక ట్రైన్ పట్టాలు తప్పి డీరైల్ అయి ముందు నుంచి వస్తున్న మరో ట్రైన్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం కనీసం 21 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఇంకొంతమంది తీవ్రంగా గాయాలు పడ్డారు. ట్రైన్ బోగీలు పగిలిపోయాయి. చీకట్లో కేకల మధ్య ప్రయాణికులు కిటికీల నుంచి దూకుతూ బయటకు వచ్చారు. వీడియోలో మనకు ఎలా కనిపిస్తుంది, రైలు చీలిపోయి బోగీలు, గాయాలు పడిన వాళ్ళు, ప్రజల సహాయం కోసం అరవడం, రెస్క్యూ టీంలు పరుగులు పెట్టడం. ఈ ఘటన ఇది ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఒకటి. మరియు ప్రయాణికులు ఎలా ప్రాణాలు దక్కించుకుంటున్నారో చూపించే వీడియోలు బయటకు రావడంతో ఇప్పుడు స్పెయిన్ ప్రభుత్వం పూర్తి దర్యాప్తు మొదలుపెట్టింది. ఎందుకంటే ఎలా జరిగింది, టెక్నికల్ ఫెయిల్యూరా లేక హ్యూమన్ ఎర్రరా అని తెలుసుకోవడం పనిలో ఉంది. స్పెయిన్ 2 హైస్పీడ్ ట్రైన్లు ఢీకొని 20కి పైగా మృతి. ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ తెలుసుకోవడం కోసం ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్.